హాయ్ ఫ్రెండ్స్. సండే వచ్చిందంటే చాలు పిల్లలు మట్టుగా అటు తీసుకెళ్ళి డాడీ ఇటు తీసుకెళ్ళి అంటా ఉంటారు. మా దగ్గర ఉన్న ట్రైబల్ మ్యూజియంకి తీసుకొచ్చాను పిల్లల్ని. ఇక్కడికి వస్తే మట్టుగా చూడండి, ఒకటే ఆటగా ఆడుతూనే ఉంటారు. ఎంతసేపు అయినా ఆడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. అట్లా ఇసుకేం ఉండదు అసలు. ఆటలో పిల్లలకు బోరే కొట్టదు ఫ్రెండ్స్. చూడండి ఎలా సరదాగా ఆడుకుంటున్నారు. ఇగో మా నిక్షిత అయితే ఎక్సర్సైజ్, చిన్నోడు ఉయ్యాల, ఏం వదిలిపెట్టరు, అన్నీ కావాలంటారు, అన్నీ ఎక్కుతారు, ట్రై చేస్తారు. ఉయ్యాల ఎక్కాడు, ఒకటే ఆట. ఇంకేం ఆడాలో అక్కడికి అర్థం కావట్లే. తిరిగి తిరిగి ఇదిగా ఇది ఎక్కేసాడు. ఎక్కువ స్పీడ్ తిరిగినా భయం మళ్ళీ వాడికి. సైలెంట్గా ఉన్నారు. ఇద్దరు పోటీ పెట్టుకుంటా ఉంటారు ప్రతి దాంట్లో, నేను ముందు నేను ముందని. చూసారుగా స్టీరింగ్స్ తిప్పు 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 తిప్పుతూనే ఉంటారు స్టీరింగ్స్. ఎక్కిందే ఎక్కుతూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. మా పిల్లలు చూడండి, అటే వెళ్తారు. అదే ఒక జారుడు బల్ల. ఇక ఇక్కడ ఒకటి చూశాడు, అదిగో చూడండి, ఏం మట్టుగా దాన్ని వదిలిపెట్టట్లే ఆ గేమ్ని. చిన్నోడు కాసేపు దీన్ని, వాళ్ళ అక్క అంతా ఎక్సర్సైజ్. హాయిగా చూడండి. నేను ఆల్రెడీ స్టీరింగ్ తిప్పుతూనే ఉంటా రియల్గా. ఉయ్యాల ఎక్కింది పెద్దమ్మాయి గారు, తర్వాత మళ్ళీ చిన్నవాడు. తర్వాత నెక్స్ట్ అక్కడ నుండి మళ్ళీ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. పార్క్ రాగానే జంపింగ్ అనే ఒక గేమ్ ఉంది. చిన్నోడు ఇక్కడ ర్యాబిట్స్, కుందేలు, కోళ్ళు ఉన్నాయి చూస్తుండు. ఇంకా సరదాగా పార్క్లో ఏమో సరదా పిల్లలకు మట్టుగా. పార్క్ అయినా మ్యూజియం అయినా. రాధాకృష్ణ బాయ్. చూడండి, నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు ఇంకా బయలుదేరుతాను. ఇంకెళ్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇక రొటీన్ అయిపోతుంది గేమ్. ఇంకా అక్కడ నుండి పిల్లలు తిందాం డాడీ అని తీసుకొచ్చేసారు. మండీకి వచ్చాం. మండీకి వచ్చి మండీ ఆర్డర్ ఇచ్చాం, కూర్చున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లా. నేనైతే ఫ్రెండ్స్ మండీ నాకు కొద్దిగా తినలేనని కొన్ని నాకు ఇష్టం ఉండదు. నేను బటర్ నాన్ తీసుకున్నా. వాళ్ళకి ఆకలి అవుతుందో, వాళ్ళకి ఇంకా రావట్లే, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కోపం వస్తుంది పిల్లలకి. నాకు బటర్ నాన్, వెజ్, కాజు టమాటా కర్రీ నేను తినేస్తున్నా. పిల్లలకైతే ఇంక రాలే, వాళ్ళకి ఆకలి అవుతుంది. ఏం చేయాలో తెలియక వాళ్ళకి చిరక చిన్న కొంచెం పెట్టేసా. అయ్యో వచ్చేసిందిగా ఫ్రెండ్స్ మండి చికెన్ మండి జాయింట్. అబ్బా సూపర్ ఉందంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి అసలు సరదానే సరదా. సండే వస్తే చాలు పార్కు, మ్యూజియం, ఏదో ఒక హోటల్కి వెళ్ళి తినటం. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలు. నా బుజ్జి మా వైఫ్ ప్రసన్న. మేమందరం కలిసి వెళ్తా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా చక్కగా. మీరు కూడా అలా వెళ్తే కామెంట్ చేయండి.